సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏమిటంటే మరి ధర్మవరం పట్టణంలో రఘు మెడ్జి పాఠశాల అని చెప్పేసి మరి పాఠశాలను అయితే ప్రారంభించారు. ఓకే, మరి ఈ పాఠశాలకు సంబంధించిన అనుమతులు ఏవైనా ఉన్నాయా అంటే ఓన్లీ కేవలం రఘు మెడ్జి పాఠశాల అనే ఉంది తప్ప మరి ఐఐటి, జేఈ మెయిన్స్ అని ఈరోజు ఇతరత్ర రకరకాలుగా ప్రచారాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ ఈరోజు రఘు మెడ్జి పాఠశాల వారు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ధనాన్ని మరి మొత్తం అంతా కొల్లగొడుతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థి సంఘాలుగా దానిపైన మేము ప్రశ్నిస్తే మరి రఘు మెడ్జి పాఠశాల వారు మరి విద్యార్థి సంఘాలుగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మరి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ అడ్మిషన్లకు అన్యాయ డబ్బుకు వాళ్ళు దాసోహం అవుతున్నారు. మరి వారిపై మేము ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు మేము కోర్టుకు వెళ్తాం, లీగల్గా చూసుకుంటాం, మరి విద్యార్థి సంఘాలపైన మేము చర్యలు తీసుకుంటాం అంటూ ఉన్నారు. మరి ఇవాళ విద్యార్థి సంఘాలుగా మరి రఘు మెడ్జి పాఠశాల వారికి ఒకటే సూటిగా సవాల్ విసురుతూ ఉన్నాం. మరి మీరు ఏదైతే రఘు మెడ్జి పాఠశాలని రికగ్నేషన్ తీసుకొని వచ్చి మీరు అడ్మిషన్లు మరి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మీరు లీగల్గా స్కూల్ నడిపితే ఈరోజు విద్యార్థి సంఘాలు కావచ్చు మరి ఎవరు కూడా మీ పాఠశాలకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టరు. మరి అదేవిధంగా మరి 1 నుంచి 10వ తరగతి వరకు మాకు పాఠశాల అనుమతులు వచ్చాయంటా ఉన్నారు. మరి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మళ్ళీ అమ్ముడు పోయారా, మరి డిఓ గారు నిద్రపోతూ ఉన్నారా, మరి ఎంఈఓ గారు గాలికి వదిలేశారా విధులను అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్న చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు 1 నుంచి 10 వరకు ఏ ఒక్క పాఠశాలకు కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఈరోజు రఘు పాఠశాల వరకు 1 నుంచి 10వ తరగతి వరకు ఎలా వాళ్ళకి అనుమతి వచ్చిందని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా అధికారులను అయితేనేమి మరి విద్యాశాఖ అధికారులను అయితేనేమి మరి అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరి రఘు పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈరోజు విద్యార్థి సంఘాలుగా బహిరంగంగా ఆందోళనకు కూడా దిగి మరి రఘు పాఠశాలను కూలదొస్తామని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే ఈరోజు మీరు కేసులు పెడతాం, కోర్టుకు వెళ్తాం, లీగల్గా వెళ్ళి మరి విద్యార్థి సంఘాలపైన చర్యలు తీసుకుంటామని ఈరోజు మాకే మీరు సవాల్ విసురుతారా? ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము సవాల్ విసురుతా ఉన్నాం. మీరు నిజంగా నిజాయితీగా మీరు మరి రఘు మెడ్జి పాఠశాలకు కేవలం పర్మిషన్ తెచ్చుకున్నారు, కానీ ఈరోజు మీరు ఐఐటి, జేఈ మీన్స్ అని మీరు ప్రచారాలు చేస్తున్నారు. మరి రండి ఈరోజు కోర్టుకి వెళ్దాం, లీగల్గా చూసుకుందాం. విద్యార్థి సంఘాలపైన బురద జల్లాలని చూస్తే ఖబర్దార్ రఘు మెడ్జి పాఠశాల యాజమాన్య వారు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలపైన బురద జల్లాలని చూస్తే మరి మీ సైన్యాన్ని అంతా, మీ స్కూల్ సామ్రాజ్యాన్ని అంతా కూడా కూలుస్తామని ఈరోజు విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం.